ఈ పౌర్ణమిలో నాకు అమ్మవారు దర్శనమిచ్చి, "నేను మీ ఊళ్ళోనే ఉన్నా. మీరు నన్ను ఏలుకోవాలి. మీ కుటుంబం అంతా అడుగున అయింది గదా! నేను పైకి ఈ ఊళ్ళో ఉండి నేను పైకొచ్చిన తర్వాత మీరు గూడా మంచిగా అయితారు. ఎలాంటి ఇబ్బంది ఉండది." అది ఇది అని జెప్పింది. మళ్ళీ అదే దర్శనం జేసింది తల్లి. చేసిన తర్వాత మరేం జేయాలనో అర్థం గాక శివశక్తులనే వాళ్ళ దగ్గరికెళ్ళి తెలుసుకున్న తర్వాత, "అవును నిజమే. అమ్మవారి ఉన్నది మీ ఊళ్ళోనే. వెలికి తీసుకోమని జెప్తున్నది" అని జెప్పిన తర్వాత మళ్ళీ ఏం అర్థం గాక, "తల్లి మీరు చెప్తున్నారు గానీ నేను నమ్మాలి అంటే జనం నమ్మాలంటే మీది ఏదో ఒక రూపం నాకు దర్శనం ఇవ్వాలి" అని చెప్పిన. తల్లి బోనం చేయమని చెప్పింది మంగళవారం రోజు. చేసిన తర్వాత ఆ ఉదయాన్నే మళ్ళీ నేను పలానా తాళ్ళల్ల ఒక తాటి కమ్మ కింద నా నీడై నేను పసుపు బండారు పోసి నా పాదం మోపిన. అది ఏ దిక్కునున్నానో నేను ఆ దిక్కున వెలుస్తా అని చెప్పింది. అది కన్యల ద్వారానే బయటపడతా అని చెప్పింది తల్లి. అచ్చి తీసిన తర్వాత అందులో రూపకంగా ఒక తల్లిచ్చింది. ఆ తల్లికి సంబంధించిన గొడుగు రూపము ఒకటి బయటపడ్డది. పోచమ్మ తల్లి కొంచెం అడ్డొస్తుంది. తల్లికి పాతది దాంట్లో లేదు. కొత్తగా నిర్మాణం జరిగింది గదా! అక్కడ కరెక్ట్ లేదు తల్లి అన్న తర్వాత అభిషేకం చేసిన తర్వాత తల్లి దారి ఉంచింది ఆ తల్లిని. అప్పుడు ఆ విగ్రహాలనేటివి బయటకొచ్చినాయి. అందరికీ దర్శనం గూడా జేసినాము. అంతవరకే ఆ తల్లి నాకు వాకులిచ్చింది.